గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గం గణపతి నమ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమ. హయగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీల్లో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చిందనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని
అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. మకర లగ్నం లేదా రాశి అని చూసినట్టయితే మకర రాశికి అధిపతి ఎవరు? శని. ఇక్కడ స్వయంగా శని తృతీయంలో అష్టమాధిపతి అయిన రవితో అస్తంగత్వం పొందాడు. లగ్నం రాశి అధిపతి అయిన శని అంటే తను, నేను, ఓకే, తనే అస్తంగత్వం పొందాడు అని అంటే ఎలా ఉంటుంది? నేనే, నా క్వాలిటీస్ అన్నీ కూడా డల్ అయిపోయాయి. నా క్వాలిటీసు, నా ఫీచర్సు, నా బలాలు, స్ట్రెంగ్స్ అన్నీ ఏమైపోయాయంటే వీక్నెస్గా క్రియేట్ అయిపోయాయి. ఎందుకు అనంటే రవి ఈ అన్ని క్వాలిటీస్ మకర రాశి అధిపతి అయిన శని క్వాలిటీస్ అన్నీ తీసేసుకున్నాడు. కాబట్టి ఇది ఏదో పర్మనెంట్ అన్నట్టు మాత్రం భావించకండి. ఇది ఓన్లీ టెంపరీ బేసిస్, 40 రోజులు. సో ఖచ్చితంగా మకర రాశి అధిపతి అన్ని రాశుల వారు ఒక ఎత్తు అయితే మకర రాశి కుంభరాశి వారు తగు జాగ్రత్తలు పడాల్సిన విషయమే. కాకపోతే కుంభరాశికి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, అది తర్వాత చెప్పుకుంటాం. కానీ కుంభరాశి వారికి వచ్చినప్పుడు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మకర రాశి వారికి లగ్నాధిపతి అయిన రాష్ట్రాధిపతి అయిన శని అస్తంగత్వం పొందాడు. కాబట్టి ఖచ్చితంగా మీలో ఆ చురుకుతనం అనేది, మీలో ఆ ఆలోచించే జ్ఞానం అనేది, మీలో కొద్దిగా ఆ కామ్నెస్ అనేది, డల్నెస్ అనేది ఉంటుంది కదా, అది చాలా సన్నగిల్లిపోయే అవకాశాలు, కొద్దిగా చికాగ్గా, కొద్దిగా ఒళ్ళంతా భారంగా, ఇవన్నీ కొద్దిగా ఫిజికల్గా బాగా ఇబ్బంది పడే అవకాశాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే అష్టమాధిపతితో అస్తంగత్వం పొందారు కాబట్టి. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. కాకపోతే ఇది దీర్ఘకాలికంగా అయితే కాదు. గృహస్థులకి కూడా కొద్దిగా ఇబ్బందే. ఎందుకంటే ద్వితీయాధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి, శని అస్తంగత్వం పొందాడు కాబట్టి కుటుంబాల్లో కొన్ని చిన్న అవరోధాలు, కలహాలు అయ్యే అవకాశాలు చాలానే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీరు తగు జాగ్రత్తలు పడాల్సిందే. ఇంతకుముందే చెప్పాను, అన్ని రాశుల వాళ్ళు ఒక ఎత్తు అయితే ఈ రాశి వాళ్ళు ఒక ఎత్తు. వీరు ఖచ్చితంగా నిత్యం ఆంజనేయ స్వామి పారాయణ, హనుమాన్ చాలీసా అయినా, ఆంజనేయ స్వామి దండకమైన, వెంకటేశ్వర స్వామి స్తుతి అయినా, సుప్రభాతమైనా, లేదా వెంకటేశ్వర స్వామి సంబంధించింది ఎటువంటి స్తోత్రమైనా చేసుకుంటే చాలా మంచిది. శనివారాలు ఖచ్చితంగా మీరు అటు వెంకటేశ్వర స్వామి గుడికైనా, లేకపోతే ఆంజనేయ స్వామి గుడికైనా కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికై మంగళవారమైనా విజిట్ చేస్తేనే తగు ఫలితాలు అయితే లభిస్తాయి. నీలిమ కలర్ అంటే బ్లూ కలర్ వస్త్రాలు లేదా పూలు అటు స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దాన ధర్మాలు మటుకు చేయాలి. మీకు ఏదన్నా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయనంటే మటుకు ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే. డొనేషన్స్, దాన ధర్మాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే.